నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్టీల్ కంపెనీ ఆర్సెల్ఆర్ మిట్టల్, అదేవిధంగా నిప్పన్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అసలు మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ శంకుస్థాపన కన్నుల పండుగగా జరుగుతుంది. ఆ స్టేజ్ మీద ఆ సంస్థ ప్రతినిధులు, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు. సో మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఈవెన్ చాలామంది పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎక్కడ గ్రౌండింగ్ అవుతున్నాయంటే ఇది ఒక ఉదాహరణగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. 100%. సో ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ గురించి కానివ్వండి, లేదు అంటే కూటమి ప్రభుత్వంలో వస్తున్నటువంటి పరిశ్రమల గురించి కానీ ఏం చెప్తారు? మీకు గుర్తుంటే ఇంతకు ముందు కూడా చాలా విషయాలు మాట్లాడుకునే ఇలాగే ఆల్మోస్ట్ 20 months అవుతుంది. నాకు ఇంతకుముందు ఇంట్లో కూడా చెప్పిన గుర్తు గూగుల్ డేటా సెంటర్, అలాగే చాలా కంపెనీలు కానీ, చాలా డిఫరెంట్ కాగ్నిజెంట్ కానీ, ఐటీ సైడ్ కానీ, ఏఏ సైడ్ కానీ ఇలా ఇండస్ట్రియల్ వైజ్ దిస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐ బిలీవ్. సో నేను అనుకోవటం, ఎందుకంటే దగ్గర 7.5 lakhs మెట్రిక్ టన్నులని ప్రొడక్షన్ చేయటం అంటే అది మాటలేం కాదు. నాట్ ఓన్లీ ప్రొడక్షన్ అనే కాదు, ఆల్మోస్ట్ మోర్ దాన్ స్టీల్ ప్లాంట్, 2.5 times మోర్ దాన్ స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా నేను చెప్పదలిచేటంటే చాలామంది ఎప్పుడైనా సరే ఏదో ఒక వ్యక్తి ఒక టార్గెట్ కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ నిర్దేశించినప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అదే అన్నప్పుడు అందరూ అబ్బా ఏముంటాయిలే ఏమొస్తాయిలే, చాలామంది చదువుకున్న యువత కానీ కొంచెం డౌట్గా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా, ఎలా క్రియేట్ చేస్తారు. అసలు మొన్న 2024 జూన్ బిఫోర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. మనది జాబ్స్ లేవు, కంపెనీస్ లేవు, ఏమీ లేవు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రోడ్లు అయితే ఇంకా సర్వనాశనం అనుకోండి. రోడ్లు ఇప్పుడన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చూసే రోడ్లన్నీ చాలా కంప్లీట్ అయిపోయినాయి చాలా వరకు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ సైమల్టేనియస్గా రోడ్లు అవుతూ ఉన్నాయి, అందరికి రోడ్లు కనిపిస్తున్నాయి. సైమల్టేనియస్గా అండర్ గ్రౌండ్ అండర్నీత్ చాలా నీట్గా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ బాగా పుష్ చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా జరగాలి, ఏం తీసుకురావాలి. ఐటీ జరుగుతుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకొచ్చినప్పుడే అందరికీ కార్మికులకి, నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ ఒక్కదాని వల్ల నాకు తెలిసి 2029 కంప్లీట్ అయితే ప్రొడక్షన్కి 1,00,000 ఉద్యోగాలు అవసరం ఉంటాయి. ముందు కన్స్ట్రక్షన్లో కొన్ని లక్షలు జాబ్లు అవసరం ఉంటాయి. ఒకసారి కంప్లీట్ అయిపోయాక కన్స్ట్రక్షన్ అయిపోయి ప్రొడక్షన్ రెడీ అయినప్పటికీ అక్కడ నుండి స్టాఫ్ కూడా మొత్తం మీద నాకు తెలిసిన సమాచారం వరకు 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. చూడండి ఎన్ని ఫ్యామిలీలు ఇది అవుతాయి. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఒక వర్క్ చేస్తే ఆ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మీద ఆధారపడి. అది స్టీల్ ప్లాంట్ లాంటి అంత పెద్ద కంపెనీ అంటే ఏమని చిన్న కంపెనీ ఆల్రెడీ ఒక కంపెనీ పెట్టి 1 yearకి 2 years తీసేసి కంపెనీ ఏం కాదు. ఇది కొన్ని లక్షల కోట్లతో చూడు ఉద్యోగాలు క్రియేషన్ ఎంతలా చేస్తున్నారు. నేను చాలామంది చెప్పేదాన్ని పబ్లిక్కి బ్లైండ్గా అనేసుకుంటాం మనం ఎలా వచ్చేస్తాయి. కానీ దీని వెనకాల ఈ రోజున శంకుస్థాపన ప్రారంభోత్సవం జరుగుతుంది. దీని వెనకాల మన ప్రభుత్వం యొక్క కృషి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, కళ్యాణ్ గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ, అధికారులు కానీ ఒక రోజులో అయ్యింది కాదు. ఇది ఎప్పటి నుంచో కృషి జరిగి రాష్ట్ర 18 నెలల నుంచో, 10 నెలల నుంచో, 12 నెలల నుంచో దీంట్లో చాలా ఏమంటారు మీటింగ్స్ అవుతాయి, MOAs అవుతాయి, డిస్కషన్ అవుతుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి, లేకపోతే ల్యాండ్ ఎలా కావాలి, ఎన్ని వేల ఎకరాలు కావాలి, ఎలా భూసేకరణ చేయాలి, ఇవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు న్యూస్లో అంత అలా రావు. ఆ ప్రారంభోత్సవం శంకుస్థాపన కూడా తెలుస్తుంది. కానీ నేనేమంటానంటే ఎంత మంచి కార్యక్రమం, లేదా ఎంత ప్రజలకు ఉపయోగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దీని వెనకాల చాలా కష్టం ఉంటుందని చెప్తున్నాను ప్రజలకి. అది చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ అని, కళ్యాణ్ గారైనా దీన్ని కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఆల్రెడీ నష్టాల్లో ఉంది రాష్ట్రం ప్రభుత్వం. జాబులు లేవు, చదువుకున్న యువతకి జాబులు లేవు, లేకపోతే చిన్నగా కార్మికులు ఉన్న కొంచెం చదువుకుపోయిన కొంత కార్మికులు ఉంటారు పనిచేసారు, వాళ్ళకి జాబులు లేవు. అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టడం అంటే ఏంటండి, మనీని రొటేట్ చేయాలి. ఎలా రొటేట్ చేస్తారు? నువ్వు ఒక సంస్థ పెట్టి సంస్థలో నీకు జాబ్ క్రియేట్ చేశారనుకోండి, నెలకు చిన్నగా మాట్లాడుకుందాం, ఒక కార్మికుడికి 15,000 18,000 ఇచ్చారనుకుందాం. ఆ 18,000 తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రెంట్కి అయితే రెంట్ హౌస్కి నువ్వు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కొనుక్కోకపోతే అది బ్రేక్ఫాస్ట్ వండుకోవాలంటే మళ్ళీ కిరాణా కొట్టుకెళ్ళి గ్రాసరీస్. ఏ విధంగా అయితే ఒకసారి మనం పే చేస్తామో ఆ షాప్ వాడు SGST కానీ, సెంట్రల్ కానీ, స్టేట్ GSTలు ఇవన్నీ మళ్ళీ గవర్నమెంట్కి పే చేస్తాడు. సో దట్ ఈస్ హౌ ద ఎకానమిక్ వర్క్స్. నేనేమంటున్నానంటే ఇంతలాగా ఆలోచించి తెలివితేటలో అనుభవం ఉన్న నాయకులు కావాలి. అది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎటువంటి డౌట్ లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్నా ఇప్పుడు భూములు కేటాయిస్తే భూములు మంత్రులుగా వ్యవహరించే వాళ్ళే కోర్టులకు వెళ్తారు. లేదు అంటే ఇది ఆల్రెడీ మా హయాంలోనే వచ్చింది, ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటారు. ఏంటి అసలు ఎలా చూడాలంటారు?
నేను ఒకటంటే దట్ ఈస్ కరెక్ట్గా తెలుగులో అంటే అభద్రతాభావం. కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ నాయకుడికి కానీ అతని దగ్గర ఉన్న ఇంకా కింద ఉన్న కొంచెం ఆయన సెకండరీ కేటగిరీ నాయకులు కానీ విపరీతమైన అభద్రతాభావం ఉంది. ఏమవుతుందంటే వీళ్ళకి తప్పును ఎత్తి చూపాలి, కరెక్ట్గా చేయాలని. అది చేయలేకపోతున్నారు, ఎందుకంటే తప్పు జరగట్లేదు చాలా వరకు, నాకు తెలిసినంత వరకు. జాబ్స్ క్రియేషన్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఏ విధంగా చూసినా సరే మన ఉగాదికి మళ్ళీ ఏం చేశారు, జాబ్ క్యాలెండర్ చేశారు, ఇంకో 10,000 జాబులు. లాస్ట్ టైం డిఎస్సీలు 16,000 జాబులు. ఎప్పుడన్నా 5 ఏళ్ళలో గుండెల మీద చేసి చెప్పండి వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవడైనా సరే, గత 5 ఏళ్లలో సేమ్ 5 ఏళ్లలో వాళ్ళ 5 ఏళ్ళు 5 ఇయర్స్ చేసిన దాన్ని ఈ 20 monthsతో కంపేర్ చేసి ఎన్ని జాబ్ క్యాలెండర్స్ ఇచ్చారు, ఎన్ని క్రియేట్ చేశారు, ఎన్ని డిఎస్సీ చేశారు, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేశారు, ఇలాంటి ఇండస్ట్రీని ఎంత 1.75 lakhs మెట్రిక్ టన్లు ప్రొడక్షన్ స్టీల్ రిలవెంట్గా ఎగ్జాక్ట్గా ఇదే కాదు అలాగ చేసి 1,00,000 జాబులు క్రియేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదో చెప్పండి ఈ రోజున చెప్పలేరు. అప్పుడు ఏం చేస్తారు, ఏదోలాగా అభద్రతా భావం జనాలా కనపడాలి. ఇండస్ట్రియల్ గ్రోత్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ ఉందని వాళ్ళు అంటారు. ఒకసారి తీసుకురామని అదే అంటున్నాను కదా, ఒకసారి డిబేట్ పెట్టేసాను సరిపోద్ది కదా, ఇలాంటి చోటుకు వచ్చేసి అది తీసుకు డిబేట్ పెట్టండి కన్స్ట్రక్టివ్గా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది కదా, సింపుల్ క్వశ్చన్, 2019 to 2024 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని లక్షల కోట్లు తెచ్చి పెట్టండి. నేను జస్ట్ 23 months 21 months అడుగుతాను. నేను అసలు ఎక్కడ బీట్ చేయలేరు. అభద్రతా భావం అండి నాయకుడిగా. నేను నాట్ ఓన్లీ ఇది ఈ కార్యక్రమమే కాదు, నేను చాలా చూస్తున్నాను. విపరీతమైన ఇన్సెక్యూరిటీ మొత్తం అందరికీ. 2029కి ఏం చెయ్యాలి, ఒకటి టార్గెట్ ఏంటంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి. ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి అండ్ కూటమి విచ్ఛిన్నం చేయడం ఒకటి, మనం ప్రజల్లో ఎలా ఉండాలి. కానీ ప్రజల్లో ఎలా ఉండాలి, ఆ 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి వచ్చి కూర్చోవాలి, అక్కడ కూర్చోరు. ఫోన్లు ఎక్కడికి వస్తారు, ఎమ్మెల్సీ సభలకు వస్తారు, అక్కడ ఏమైనా ఉంటారా, 2 minutes 5 minutes మ్యాక్సిమం 10 minutes వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా ప్రజల్లో ఎక్కడ ఉంటారండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర సరైన ప్రతిపక్షం ఎప్పుడు ఎలా ఉండాలంటే అండి, అధికార పక్షాన్ని నిలదీస్తూ ఎలాగా కన్స్ట్రక్టివ్గా నీ దగ్గర మంచి ఎవిడెన్స్ పట్టుకుని, ఇదిగో ఇది జరగట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇక పెన్షన్స్ అవ్వట్లేదు, ఈ రోడ్లు అని ఒకటి కన్స్ట్రక్టివ్గా పట్టుకొని చెయ్యి, ప్రజలు హర్షిస్తారు. నువ్వు అప్పుడు ఏ అభాండం వేసినా ప్రజలు నమ్ముతారు. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న సోషల్ మీడియాకి, ఇప్పుడున్నంత అవేర్నెస్కి ప్రజలు నమ్మరు కదా. నువ్వు చేసిన దాంట్లో నిజం ఉంటే నమ్ముతారు, లేదా ఓన్లీ ఆయన ఏం మాట్లాడినా సరే అభద్రతా భావం అంతే, అంతకనే లేదు. ఓకే అండి. అయితే ఇండస్ట్రియల్స్ వస్తున్నాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి అని చెప్పుకుంటున్నారు, కానీ ఎక్కడ గ్రౌండింగ్ కనిపించట్లేదు. జస్ట్ ఈ ఒక ఆర్భాటం కోసమే ఇటువంటి చేస్తున్నారు అంటూ ఉన్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? చూడమని నాలో అదే అంటాను. ఒకసారి కాలేజీలో ఇది ఇలాగ ఇష్యూ వచ్చింది. మీరు ప్యాలెస్లోను బెంగళూరులోను కూర్చుని మరో మీటింగ్ ఉంటే ఫ్లైట్లో మరి ఎలా వస్తాడో తెలియదు, కానీ వస్తాడు 1 day 2 days. మళ్ళీ అలా కాదు, ప్రజల్లోకి వచ్చి చెప్పండి, నేను నమ్ముతాను. మీరు ఎక్కడో కూర్చుని ఇలా కూర్చుని మాట్లాడటం కదా, రండి గ్రౌండ్లోకి రండి, గూగుల్ డేటా సెంటర్ రండి. నేను రోజు చెప్తాను ఛాలెంజెస్, ఎనీథింగ్, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ కంపెనీ, ఎనీథింగ్. వాళ్ళకి ఎవరికైనా జగన్ రెడ్డికి ఉన్న అనుచరులు కానీ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉండి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నేను రోజు చెప్తాను అండి, అమరావతి అయినా వైజాగ్ అయినా ఎక్కడైనా డెవలప్మెంట్ ఒక మాట ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మీరు వచ్చి ఓ 2-3 monthsకి వచ్చి అదే క్లిప్ నేను క్లియర్ ఇండికేషన్ ఇస్తాను, అదే క్లిప్ చూపించి, ఇదిగో అక్కడ వెళ్ళాలి, ఇక్కడ ఏమన్నా చూపించి, తెలివితే అట్లుంటే ఆ పనులు చేయండి, ఇంట్లో కూర్చుని మాత్రం కబుర్లు చెప్పొద్దని చెప్తాను. అండి మరి మొత్తానికి కూటమి ప్రభుత్వంలో అటు ఇండస్ట్రియల్ గ్రోత్, ఇటు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ సమపాలలో జరుగుతున్నాయంటారా, లేదు అంటే ఒకదానికి ఎక్కువ ప్రిఫరెన్స్, ఒకదానికి అలా జరుగుతుందంటారా? అలా సంపాల జరుగుతుంది. ఫస్ట్లో ఏం చేశారంటే బాగా ప్రాబ్లం నేను అనుకోవటం, రోడ్లు అధ్వానమైన స్థితికి వచ్చేసినాయి స్టేట్ అంతా కూడా. ఎందుకంటే ఎక్కడా వేయలేదు. నేను చూసిన న్యూస్ ప్రకారం అప్పట్లో సాక్షి అనేది న్యూస్ చూసిన ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కరెక్ట్గా ఒక 10 months ముందు ఇప్పుడు రియలైజ్ అయ్యారు వీళ్ళంతా. ఇంకా వర్స్ట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ప్యాచ్ చేశారు. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఏం చేశారంటే అది రోడ్లు ఏం ఫుల్గా వేయలేదు, ఎక్కడైతే దారుణమైన పరిస్థితులు ఉన్నా అక్కడ ఏం చేశారు ప్యాచెస్ వేశారు. తెలియదు ఈ గవర్నమెంట్ వచ్చాక కొన్ని వందల కోట్ల రోడ్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోడ్లన్నీ కూడా చాలా కంప్లీట్, ఎన్ఆర్జీఎస్ నిధుల్లో చాలా పల్లెటూరులో సిమెంట్ రోడ్లు చాలా కంప్లీట్ చేశారు. ఎందుకంటే మా నియోజకవర్గంలోనే మా సుభాష్ గారి దగ్గర ఓన్లీ ఓవరాల్గా 150-180 కోట్లు తెచ్చిన దాంట్లో ఎన్ఆర్జీఎస్ నిధులు దగ్గర 70-80 కోట్లు దగ్గర తెచ్చిపెట్టాడు ఆయన. ఓన్లీ మీకు నమ్మరు మీరు, కొన్ని ఊర్లో ఎన్ఆర్జీఎస్ పథకంలో రోడ్లు పెడదామంటే ఖాళీ రోడ్లు ఏం లేవు, అంతలా వేసేసారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే లోకేష్ గారు లాంటి యువ నాయకులు ఏం చేశారంటే, మనం మాట ఇచ్చాం ఈ రోడ్లు వీటితో పాటు ఏమి ఇచ్చాము, జాబ్స్ క్రియేషన్, కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాలి,
వాటిని ఎలా క్రియేట్ చేయాలి. దాంట్లో ఐటీ ఒక సెక్టర్ అండ్ ఐటీ మినిస్టర్ కాబట్టి అట్ ది సేమ్ టైం ఇండస్ట్రియల్గా తీసుకొచ్చి ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. ఎందుకంటే అందరూ ఐటీ చదవరు కదా, నార్మల్ మ్యాన్స్ ఉంటారు, కొంచెం మన ల్యాబర్ ఇది ఉంటారు, వాళ్ళందరినీ వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి. ఉపాధి ఎలా కల్పించాలంటే ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, ప్రొడక్షన్ ఉండాలి. ఇప్పుడు మీరు చాలా కంట్రీస్ చూడండి, చైనా ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంటుందండి ప్రొడక్షన్. మీరు ఐటీలో మనం ఎంత గ్రేట్ అయినా కూడా, ఎంత ఎక్స్పోర్ట్ చేసినా కూడా అబ్జర్వ్ చేయండి, చైనా అంత ఎకనామీ స్ట్రాంగ్ కూడా ప్రొడక్షన్ బాగా చేస్తారు, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చూస్తారు. సో ఆ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటే సైమిల్టేనియస్గా జరుగుతుంది. నాకు తెలుసా అండి, ఇంకా ఈ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇంకా చేసుకుంటూ వచ్చారు 18-20 నెలల్లో, ఇంకా ఏమన్నా మిగిలితే ఒక 2 విషయాలు ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసి పెన్షన్స్ ఒకటండి, హౌసింగ్ ఒకటి. ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉంటాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఎక్కువ మంది అడిగేది రోజు వచ్చి మినిస్టర్ కనుక ఎక్కువ అడిగేది అంటే ఈ 2 తప్ప మిగతా అన్నీ కూడా చాలా సరిసమాన పాలు అలా వెళ్తున్నాయి. నేను వెల్ఫేర్ కూడా చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. సదరన్ స్లాట్స్ నుండి ఒక 2024 నుంచి 25 డిసెంబర్లో ఎవరైనా హస్బెండ్ చనిపోతే వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చేసారు, అవి కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా బిగ్గర్లో చాలా పెద్ద స్కేల్లో ఏమైనా అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉంటే కనుక ఈ 2 విషయాలు ఉన్నాయి తప్ప మిగతా అన్నీ కూడా సమపాలు అలా వెళ్తా ఉన్నాయి. కూడా వెల్ఫేర్ కూడా వెళ్తానే ఉన్నాను అందరికీ బ్రహ్మాండంగా. 1వ తారీఖు షార్ప్గా ఎగ్జిస్టింగ్ పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అందరికీ, అన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకేమన్నా ఇంకా గుచ్చి అడిగితే ఏమన్నా 2 ముఖ్యమైన పనులు మిగిలిపోయినాయి అంటే ప్రజల దృష్టిలో మిగిలిన పెన్షన్స్ ఒకటండి, కొత్త పెన్షన్లు, అది కూడా కొత్త పెన్షన్లు ఒకటి. హౌసింగ్ లోన్స్ ఎప్పటి నుంచో గత గవర్నమెంట్లు ఇవ్వలేదు, అసలు చేయలేదు, చాలా ఘోరంగా జరిగింది. అప్పుడు ఆ 2 కూడా నాకు తెలిసి ఒక 3-4 మంత్స్లో అయిపోద్దని నేను అనుకుంటున్నాను. మొత్తానికి 2 years, June 4th 2 years అవుతుందండి నేను అనుకోవటం. 2 yearsకి June 2nd మొత్తం June 4th సారీ. సో ఆ 2 yearsకి డెఫినెట్గా అన్నీ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఈ 2 years కాకుండా నేను చాలా గట్టిగా చెప్తున్నాను, నెక్స్ట్ 3 years కూడా మరో ప్రపంచం. మీరు చెప్తున్నా 2029 టైంకి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసినంత నాకు తెలిసి గతాలు ఎక్కడ జరిగి ఉండదు, జరగదు కూడా ఇంకా సమస్య. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.